Yes, good morning, officers. Time for today's current affairs videos. 22nd July 2025. So, five major topics are there for today. Interesting. Uh, One is on basically trade and commerce. Majorly today's articles are majorly dealing with trade and commerce, economy parts, and polity parts. So, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం అసలు ఏ టాపిక్స్ ఉన్నాయో ఏం చేయాలో దాంట్లో నుంచి మనం తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటిది, రాసుకోవాల్సిన పాయింట్స్ ఏంటిది, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటిది ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. సో టుడేస్ టాపిక్స్ అసలు ఏంటో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఈజ్ యూకే ఇండియా జీసీసీ ఎఫ్టీఎస్ఆర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ జీసీసీ. దీన్నే జీసీసీ అంటారు. These global capacity centers మాట, కేపబిలిటీ సెంటర్స్ ఆర్ కెపాసిటీ సెంటర్స్. ఇవి బేసిక్గా మన తెలంగాణలో టీ హబ్ లాగా ఇన్క్యుబేటర్ మెకానిజమ్స్ ఇవన్నీ. సో అట్లా గ్లోబల్గా ఎట్లా చేసి ఇండియా పొజిషన్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ అండ్ కామర్స్, ఇండియా పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు యూకే అండ్ ఇండియా, and its presence in European sector ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ టెక్నాలజీ, సెమీకండక్టర్ ఇండస్ట్రీ, ఏఐ అనేది ఓవరాల్ స్టోరీ లైన్ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్. సో దిస్ విల్ బి ద ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎకానమీ. నెక్స్ట్, ద థ్రెట్ టు ఇండియాస్ గ్రేట్ పవర్ స్టేటస్. Great power status. This topic fundamentally talks about గ్రేట్ పవర్ స్టేటస్ వస్తుంది అనగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిది, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూఆర్ ఫేసింగ్ అట్ అన్ ఇంటర్నేషనల్ లెవెల్. దట్ ఈస్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ద టాపిక్. నెక్స్ట్, లీగల్ స్టేటస్ ఆఫ్ రైట్ టు ఓట్. వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 3 స్టార్స్ పెడుతున్నాను. సో ద కాన్స్టిట్యూషన్ అనాలిసిస్, ఇది పాలిటిక్కి చాలా ఇంపార్టెంట్. ఇది జియో పాలిటిక్స్, polity, and this is economy. Next, NISA, first kabatti very important, of NASA and ISRO, scheduled to fly on July 30th. So in NISA satellite, dani features, so this comes under science and technology lo topic idi. So prelims ki ekkuva chance untundi deeniki. సో దీని ఫీచర్స్ ఏంటిది, దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటిది, స్పేస్ ఇండస్ట్రీలో ఇండియాస్ ప్రెసెన్స్, యూ నో దట్ ఫ్రమ్ ద పాస్ట్ 1.5 years పిచ్చిగా స్పేస్ టెక్నాలజీలో ఇండియా ఇస్ ఇంప్రూవింగ్. సో దానివల్ల స్పేస్ ఇండస్ట్రీలో కూడా ఇండియా ప్రెసెన్స్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, అండ్ నాట్ జస్ట్ ఆన్ అ సింగిల్ ప్లాట్ఫామ్, ఆన్ అ మల్టీ లెవెల్ ప్లాట్ఫామ్ ఇండియా ఇస్ ఇంక్రీజింగ్, అండ్ కొలాబరేషన్స్ విత్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అండ్ నేషనల్ ఏజెన్సీస్. దాట్ గివ్స్ అస్ అ స్కోప్ ఫర్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఆల్సో. సో అన్ని విధాలుగా స్పేస్ అనేది ఉట్టి స్పేస్ అనే కాదు, ఇట్ ఆల్సో డీల్స్ విత్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎస్సీ వర్సెస్ ఈడీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అంటే పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు కోర్టు దాకా తీసుకొచ్చి కోర్టులో ఒక పొలిటికల్ సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు ప్రతిదీ. So fundamentally, the court is feeling that ED is trying to politicize unnecessary issues which are basically politics, but not justice-based politics. Crime gani, idi gani, crime gani, civil case gani, public case కాకుండా ఒక పొలిటికల్ టాపిక్ని కోర్టులో తీసుకొస్తున్నారు అనవసరంగా అని చెప్పేసి ఎస్సీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ప్రీవియస్గా హిస్టారికల్ కూడా ఒక 4-5 కేసులు మేజర్ కేసెస్ జరిగినాయి. సో దాని మీద డిస్కషన్స్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ separation of powers, judiciary versus executive, ఆ టాపిక్ కింద వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ పాలిటీ టాపిక్. 5th ఇంపార్టెంట్ టాపిక్, పాలిటీ. సో బేసికల్గా 2 పాలిటీ టాపిక్స్ ఉన్నాయి. 1 ఎస్ఎన్టీ టాపిక్ ఇస్ దర్, 1 జియో పొలిటికల్ సిచ్యువేషన్ అండ్ ట్రేడ్ అండ్ కామర్స్. సో బేసికల్గా ఎకానమీ, పాలిటీ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎన్టీ అన్నీ కవర్ అవుతాయి ఇన్ జియో పాలిటిక్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద మీరు తీసుకురావచ్చు, ఐఆర్ కింద. సో ఇవి మనం కవర్ చేసే టాపిక్స్ బేసికల్గా.
సో ఒక్కొక్క టాపిక్ గురించి మనము గ్లాన్స్ కొడదాము, స్టోరీ లైన్ తెలుసుకుందాము. స్లైడ్స్, పీడిఎఫ్స్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ. సో యూ కెన్ గో త్రూ ద నోట్స్ అగైన్, నాట్ అన్ ఇష్యూ. ఆ నోట్స్లో నేను స్టార్ ఇంకా బ్లాక్స్ పెడతాను. సో మీరు కూడా అవే పాయింట్స్ మీ ఎగ్జామ్లో రాయాల్సిన పాయింట్స్ అవి రాస్తేనే మంచి దమ్ము ఉంటుంది ఆన్సర్కి, అప్పుడు మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ వై వీఆర్ డూయింగ్ దిస్ హోల్ కోర్స్. ఓకే, సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, FTS Heart, the promise of global capacity centers. సో ఈ టాపిక్ అర్థం కావాలంటే కొన్ని చిన్న చిన్న వర్డ్స్ అండ్ కాన్సెప్ట్స్ మీకు తెలియాలి. సో అవేంటో ఒకసారి చూద్దాం ఫస్ట్. అవి చూసిన తర్వాత దెన్ వీల్ హ్యావ్ టు గో అండ్ డూ ది అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టర్మ్స్ విచ్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటిదంటే GCC అంటే గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్. ఓకే, సో GCC are global capacity centers. సో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ యొక్క రోల్ ఏంటిది? సో అందుకే ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్స్టిట్యూషన్ ఏంటిది, దాని రోల్ ఏంటిది, దాని హైలైట్ ఫీచర్ ఏంటిది, అండ్ స్ట్రాటజిక్ అవుట్కమ్ ఫర్ ఇండియా ఏంటో చూద్దాం. ఇండియాకి ఎట్లా అడ్వాంటేజెస్. సో ఏం చదివినా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే మన భారతదేశానికి ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అవే మనం ఎగ్జామ్లో రాయాల్సిన పాయింట్స్. పాయింట్ అందరు రాస్తారు, కానీ ఇంపాక్ట్ ఏంటిది, కాన్సిక్వెన్స్ ఏంటిది అనేది చాలామంది తక్కువ మంది రాస్తారు. అది మనం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్లో రాయాల్సిన పాయింట్స్. సో ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అనేది ఎలా పనికొస్తుంది? దే ఆర్ యూస్ఫుల్ ఫర్ డిజిటల్ సర్వీస్, ఫస్ట్ పాయింట్, అండ్ టెక్ డెలివరీ ఆర్మ్స్. ఈ రెండు ఆర్ ద వర్డ్స్ దట్ యూ హ్యావ్ టు యూస్. డిజిటల్ సర్వీస్కి అండ్ టెక్నాలజీ డెలివరీ ఆర్మ్స్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో జాబ్ కావాలంటే ఒక ఆఫీస్ కావాలి. సో అట్లాంటివి మన వాళ్ళు ఆల్రెడీ 1500 సెంటర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. 1500+ సెంటర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేశారు, వెరీ గుడ్. దీనివల్ల మన ఇంపాక్ట్ ఏంటి, ఇండియాకి ఏంటి అడ్వాంటేజ్? ఇండియా బికమ్స్ గ్లోబల్ డిజిటల్ హబ్ అవుతుంది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ హోల్ థింగ్. సో దిస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్. సో ప్రతి చోట మన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇండియా ఇంపార్టెన్స్ ఇన్ ట్రేడ్, కామర్స్, సోషల్, ఎకనామిక్, యాజ్ వెల్ as జియోపొలిటికల్ అండ్ ఇంటర్నేషనల్లీ పొలిటికల్ ఇష్యూస్లో ఇండియా ఏమైనా అంటే అందరూ వింటారు. ఇది ఒక్కరోజు 2 రోజుల్లో వచ్చేది కాదు. ఇట్ టేక్స్ టైం. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత దీని ఇంపాక్ట్ కనపడుతుంది. సో అందుకే ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్. ఓకే, నెక్స్ట్ FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఓకే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో వెరీ సింపుల్, 2 బయలేటరల్ కంట్రీస్ మాట్లాడుకుని ఏం చేస్తా అంటే వీళ్ళు డెలివర్ చేసే ప్రొడక్ట్స్ మీద వీళ్ళు ట్యాక్స్ వేయరు ఆర్ టారిఫ్ పట్టరు. అట్లానే వీళ్ళు డెలివర్ చేసే దాని మీద ట్యాక్స్లు ఉండవు. సో దే ఆర్ కాల్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఫండమెంటల్. అది మేజర్ పాయింట్. సో దానివల్ల ఏమవుతుంది, బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కరెంట్గా ఈ ఆర్టికల్ పరంగా ఏ ఫీల్డ్స్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియా UK మాట్లాడుకుంటున్నాయి? ఒకటేమో డిజిటల్ సర్వీసెస్ అండ్ టెక్నాలజీ. ఈ రెండింటి మీద ఎక్కువ మాట్లాడుతున్నాయి. దీనివల్ల UK ఇండియా ఎకనామిక్ సినర్జీ భయంకరంగా పెరుగుతుంది. సో దిస్ అనదర్ సెకండ్ స్ట్రాటజిక్ పాయింట్ దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఇండియా. ఓకే, నెక్స్ట్ UKIBC అంటే UK అండ్ ఇండియా బిజినెస్ కౌన్సిల్. సో BC అంటే బిజినెస్ కౌన్సిల్. అది సో బిజినెస్ కౌన్సిల్. ఈ కౌన్సిల్ ఏం మాట్లాడుకుంటారు, ఏం చేస్తారు వాళ్ళు? డిస్కషన్స్ అండ్ పాలసీ డెసిషన్స్. సో పాలసీ డైలాగ్ అండ్ కన్సల్టేషన్స్ రెండు చేస్తూ ఉంటారు. మేజర్గా దీనివల్ల వచ్చే ఫీచర్ ఏంటంటే బేసికల్గా ట్యాక్స్ స్ట్రక్చర్స్. ఎప్పుడైనా చెప్పాను కదా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ ఒక కౌన్సిల్లో కానీ బేసికల్గా ట్రేడ్ అండ్ కామర్స్లో మేజర్ ఇష్యూ ఇస్ ట్యాక్స్. ఈ ట్యాక్సెస్ తగ్గించాలా పెంచాలా అనేది ఫస్ట్ డిస్కషన్. తగ్గించడం వల్ల మనకే అడ్వాంటేజ్, వాళ్ళకే అడ్వాంటేజ్, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, జియోపొలిటికల్గా ఎక్కడ నొక్కాలి తొక్కాలి లేదా పెంచాలి,
ఎత్తాలి అనుకుంటే ట్యాక్స్ ఈజ్ ద వెపన్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ చూడండి సిచ్యువేషన్. అంటే టారిఫ్ పెంచుతుంది. ఎందుకు? డబ్బులు లేక కాదు. ఒక కంట్రీని వాళ్ళ ట్రేడ్ అండ్ కామర్స్ దెబ్బతీస్తే ఆ కంట్రీ ఈ వేరే కంట్రీ కంట్రోల్లోకి వస్తుంది. సో ట్యాక్స్ అండ్ టారిఫ్స్ ఆర్ బ్యూటిఫుల్ వెపన్స్ ఇన్ జియోపొలిటికల్ స్ట్రక్చర్స్. అందుకే చాలా ఇంపార్టెంట్. సో అలైన్మెంట్ అండ్ టాక్సేషన్ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి దీంట్లో. దీనివల్ల డిజిటల్ ట్రస్ట్ పెరుగుతూ ఉంటుంది ఇఫ్ ద డీల్స్ గో ఫార్వర్డ్. సో థర్డ్ స్ట్రాటజిక్ పాయింట్ అదనమాట. నెక్స్ట్ మేటీ, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నిటికీ అండ్ జీసీసీ ప్యానల్, వీళ్ళ మధ్యన నెక్సెస్ ఏంటి? దీనివల్ల ఒక నేషనల్ డిజిటల్ స్ట్రాటజీ ఫర్ జీసీసీస్ ఇంప్లిమెంటేషన్కి ఒక కొత్త వ్యూ తీసుకురావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఫ్యూచర్ అన్నమాట. దానివల్ల ఇండియాకి యూకేకి ఒక యూనిఫైడ్ రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఒక కొత్త రకమైన ఇండస్ట్రీని క్రియేట్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. సో దిస్ లీడ్స్ టు ఇండస్ట్రీ. దానివల్ల గవర్నెన్స్ చాలా ఈజీ అవుతుంది అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్సో విల్ ఇంక్రీజ్. సో దిస్ ఈస్ ద ఫోర్త్ స్ట్రాటజిక్ పాయింట్ విచ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ దిస్. సో ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, డబ్బులు రావాలి, అప్పుడే ఇండస్ట్రీస్ అప్ అని గ్రో అవుతుంది. సో ఆల్రెడీ ఇండియాలో యూపీలో ఇది స్టార్ట్ చేశారు. సో ఇన్వెస్ట్ ఇన్ యూపీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఫర్ మనకి అడ్వాంటేజ్. దీనివల్ల రీజనల్ ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఒక స్టేట్లో బాగా వర్కౌట్ అవుతుందంటే దాన్ని మళ్ళీ వేరే వేరే స్టేట్స్కి మనము ఎక్స్పాండ్ చేయొచ్చు. సో రీజనల్ ప్రమోషన్ ఆఫ్ జీసీసీ ఎస్పెషల్ ఇక్కడ టైర్ 1 సిటీస్లో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ ఆల్ అర్బన్ ఓరియంటెడ్. ఆల్ ద న్యూ టెక్నాలజీ ఫస్ట్ పాప్స్ ఇన్ ద అర్బన్ టైర్ 1 సిటీస్. కానీ టైర్ 2, టైర్ 3 సిటీస్ పరిస్థితి ఏంటి? సో ఒక్కసారి ఈ స్ప్రెడ్ ఒక స్టేట్లో స్టార్ట్ అయ్యి మెల్లగా అక్కడున్న టైర్ 2, టైర్ 3 సిటీస్కి స్ప్రెడ్ అయితే అదే మోడల్ని ప్రతి స్టేట్కి రెప్లికేట్ చేసుకుంటా పోతే ఇండియా మొత్తంలో కూడా దెర్ ఇస్ నో డిజిటల్ డివైడ్ బిట్వీన్ పీపుల్. ప్రతి సిటీలో ఉన్న టెక్నాలజీ ఇంకో సిటీలో ఉంటుంది, అంటే ప్రతి స్టేట్లో ఉన్న టెక్నాలజీ ప్రతి స్టేట్లో ఉంటుంది. దానివల్ల కంట్రీలో దెర్ ఈస్ నో డిజిటల్ డివైడ్ బిట్వీన్ పీపుల్ ఆర్ యాక్సెస్ టు టెక్నాలజీ ఆర్ యాక్సెస్ టు డిజిటల్ డివైడ్ అనేది ఉండదు. యాక్సెస్ టు టెక్నాలజీ అండ్ యాక్సెస్ టు ద న్యూ ఫార్మ్స్ ఆఫ్ బిజినెసెస్ అనేది అన్ని స్టేట్స్కి ఒక యూనిఫామ్ డైమెన్షన్లో స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల కాన్స్టిట్యూషనల్లీ ప్రొవైడెడ్ థింగ్స్ అంటే ఏంది? రాజ్యాంగం ప్రకారంగా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు చూసినా, ఆ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది టెక్నాలజీలో క్లియర్గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఫైనల్ టార్గెట్ దట్ ఇండియా ఇస్ లుకింగ్ ఎట్. సో ఈ సిస్టమ్ని ఏం చేస్తారంటే గ్లోబల్ ఫినామినాలో ఇండియా ఇట్లా రైజ్ అవుతుంటే వేరే డెవలపింగ్ కంట్రీస్కి మంచి బూస్ట్ వస్తుంది. దానివల్ల మనకేంటి? ఇండియా విల్ లుక్ లైక్ ద గ్యాంగ్ లీడర్ ఫర్ ఆల్ ద డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ కూడా మన దగ్గర నుంచి నేర్చుకునే పరిస్థితి వస్తుంది. వస్తే ఏమవుతుంది? ఇండియా విల్ బికమ్ అ సూపర్ పవర్. ఇది విజన్ అంటే. ఈ చిన్నవి ఈరోజు చిన్న కనపడినా సరే 10 years 15 years తర్వాత దీని ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇండియా విల్ రైజ్ యాజ్ అ సూపర్ పవర్, దట్ మీన్స్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద స్ట్రాటజిక్ డైమెన్షన్ ఇన్ విచ్ we have to think geopolitically. So these are all the terms and concepts that you have to know before reading this article. So ఈ ఆర్టికల్లో ఇవి తెలిసినాయి కాబట్టి దీని ఎఫెక్ట్ ఇండియా యూకే మీద ఎట్లా పడుతుందో కమింగ్ స్లైడ్స్లో చూద్దాం. సో 1 by 1 ఒక్కొక్క స్లైడ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. నేను అండర్లైన్ చేస్తాను, కొన్ని స్టార్ పెడతాను. అవి మీరు మెయిన్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ అవి. ఓకే, సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, జీసీసీ యాజ్ ఎ కీ డ్రైవర్స్ ఫర్ మోడర్న్ ట్రేడ్, ఇది మేజర్ పాయింట్, ఫస్ట్ పాయింట్. ఎస్పెషల్లీ ఇన్ ఎక్కడ సర్వీసెస్, స్కిల్స్ అండ్ టెక్నాలజీ. ఆల్రెడీ చెప్పింది, ఇండియా హోస్ట్ ఓవర్ 1500 జీసీసీస్ విత్ 1.9 million ఎంప్లాయీస్. దానివల్ల ఒక గ్లోబల్ హబ్ కింద తయారవుతుంది ఇండియా. ఫస్ట్, సెకండ్. సో దిస్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్. దీనివల్ల హై వాల్యూ టార్గెట్స్ అండ్ హై వాల్యూ సర్వీస్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది.
సో ఒక్కసారి మన టెక్నాలజీ ఉందో ఫస్ట్ ఇండియాకి వాడేసుకోవాలి, మిగిలిపోయినవన్నీ ప్రపంచానికి పంచేయాలి. దానివల్ల ప్రతి చోట మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ భయంకరంగా డెవలప్ అవుతాయి. సో దానివల్ల ఫుట్ ప్రింట్ విల్ ఇంక్రీస్. ఈ వర్డ్స్ వాడాలి మీరు, ద వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫుట్ ప్రింట్ అండ్ డిజిటల్ ఎకోసిస్టమ్ both will improve. So this is a very strategic point, third major point that you have to write. So దీనివల్ల ఇండియా వాల్యూ చైన్, సప్లై చైన్లో ఇండియాస్ ప్రెజెన్స్ విల్ ఇంక్రీస్. సో ద వాల్యూ చైన్స్ ఎస్పెషలీ ఆన్ ద సర్వీస్ సైడ్ అండ్ టెక్నాలజీ సైడ్, గ్లోబల్ టెక్ అండ్ సర్వీస్ సైడ్లో ఇండియా ప్రెజెన్స్ విల్ ఇంక్రీస్. సో దిస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫుట్ ప్రింట్ మాట. సో దిస్ ఇస్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు మూవ్. దీనివల్ల నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటిది? టెక్నాలజీ స్ప్రెడ్ అవుతుందంటే డేటా విల్ ఆల్సో ఫ్లో. సో డేటా ఫ్లో రిస్ట్రిక్షన్స్ తగ్గిపోతాయి. దానివల్ల ప్రొఫెషనల్ మొబిలిటీ పెరుగుతుంది అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ కూడా మీట్ అవుతాం. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ దట్ హ్యాపెన్స్ డ్యూ టు దీస్ జీసీసీస్. సో కాన్సిక్వెన్సెస్ అని రాస్తున్నాం. సో కాన్సిక్వెన్సెస్ ఏంటంటే డేటా ఫ్లో రిస్ట్రిక్షన్స్ తగ్గిపోతాయి, ప్రొఫెషనల్ మొబిలిటీ అంటే వేరే ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి ప్రొఫెషనల్స్ మూవ్ అవుతాయి, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ పెరుగుతుంది అండ్ వీరందరూ కూడా గ్లోబల్ డిజిటల్ స్టాండర్డ్స్ని అలైన్ అవుతాయి, అంటే వాటిని మీట్ అవుతాయి. సో మనం రూల్స్ లోపలే ఉంటాం కాబట్టి ఎవరు మన మీద కేసు వేయడానికి ఉండదు అండ్ దట్ విల్ బి రెస్పెక్టెడ్ బై ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ ఆల్సో. సో దానివల్ల ఇండియాని రూల్స్ని ఫాలో అయ్యే టైప్, ఎస్పెషల్లీ ఇఫ్ ద పని మంచిదైతే India will definitely follow and that can be a status symbol for the whole world to follow. So, అది విజన్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్. యూకే ఐబీసీ ఆల్రెడీ చెప్పాను కదా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అలాంగ్ విత్ డెలాయిట్, ఈ రెండు కంబైన్ అయ్యి ట్యాక్స్ స్ట్రాటజీ అండ్ డిజిటల్ రెగ్యులేషన్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి దీని మీద. సో దిస్ ఆన్ అన్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ how a private company and a global body can work together to create beautiful standards. దానివల్ల యూకే ఫార్మ్స్ ఇన్ ఇండియాలో ఆపరేషన్స్ సింప్లిఫై అవుతాయి. సో దిస్ అ వెరీ గుడ్ థింగ్, పాజిటివ్ పాయింట్. సో సింప్లిఫైస్ వాట్? ఆపరేషన్స్ ఆఫ్ యూకే ఇన్ ఇండియా, అంటే యూకే ఫార్మ్స్ ఇన్ ఇండియాలో ఆపరేషన్ సింప్లిఫై అవుతాయి బికాస్ దే ఫాలో దీస్ ట్యాక్స్ స్ట్రాటజీస్ as well as డిజిటల్ రెగ్యులేషన్స్ పడితే మనకి డేటా ఫ్లో పెరగడం వల్ల, ప్రొఫెషనల్ సిటోడ్ తిరగడం వల్ల ఓవరాల్గా ఆపరేషన్ స్మూత్ అవుతుంది. దానివల్ల గ్రేటర్ స్కేలబిలిటీ భయంకరంగా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ ట్రైడ్ అండ్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ దట్ యూ హ్యావ్ టు గివ్ ఇన్ యువర్ మెయిన్స్. ఇది కాకుండా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ డిజిటల్ టెక్నాలజీ విల్ ఇంక్రీజ్. Already Japan national panel shaped by MeitY with inputs from NASSCOM, KPMG, Zinnov and Invest India has built a comprehensive GCC roadmap already create cheyadam jarigindi. So this you can cite as a beautiful example. So first GCC conclave ekkada jarigindi anedi question adagachu. UP lo jarigindi first kabatti very very important. So star for your prelims. So this is very important point for your prelims. Okay, and ఈ యూపీ ప్రోగ్రామ్లో చాలా ఇంటర్నేషనల్ ఫారమ్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్, ఫర్మ్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్, కంపెనీస్ హ్యావ్ పార్టిసిపేటెడ్. దట్ షోస్ ఒక సింగిల్ స్టేట్లో ఎంత పార్టిసిపేషన్, ఎంత బ్యూటిఫుల్ వర్క్ చేయొచ్చు అనేది క్లియర్గా చేయడం తెలుస్తుంది. సో దానివల్ల టెక్ గ్రోత్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా పెరుగుతుంది, అవి మన సిటీస్ని మించి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల ఈక్విటబుల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అక్రాస్ ఇండియా, ఇది ఫైనల్ విజన్. ఇది ఈక్విటబుల్ అంటే ఏమి డిఫరెన్సెస్ లేకుండా, డివైడ్స్ లేకుండా. సో దిస్ ఈస్ ద విజన్ దట్ యు హ్యావ్ టు రైట్. సో విజన్ అండ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బై నేచర్. So this UK IBC led consultations addresses tax overlaps ఏమేమి ఉన్నాయి, డేటా లోకలైజేషన్ అదొక ఇంపార్టెంట్ పాయింట్, అండ్ ఆపరేషన్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ డేటా లోకలైజేషన్ మీద మంచి వీడియోస్ ఆల్రెడీ చేశాము, ఒకసారి హ్యావ్ అ గ్లాన్స్ ఎట్ దోస్ వీడియోస్.
సో డేటా లోకలైజేషన్ ఏంటిది, దాని కాన్సెప్ట్ ఏంటిది, చైనా వాళ్ళది ఇండియా వాళ్ళది డేటా లోకలైజేషన్ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి, దాని మీద ఒక మంచి వీడియో ఆల్రెడీ చేశాను. సో జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ ద ఛానల్, విల్ గెట్ నో ఆల్ దోస్ థింగ్స్. సో దీంట్లోంచి కలెక్ట్ చేయాల్సిన మేజర్ పాయింట్స్ ఆల్రెడీ మనం 7 to 8 మేజర్ పాయింట్స్ మెన్షన్ చేసాం విత్ ఎగ్జాంపుల్స్. అది కాకుండా యూకే డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. సో ఇండియా కంప్లైంట్ అయ్యడం వల్ల, అంటే ఇండియా రూల్స్ ఫాలో అవుతుంది కాబట్టి, లో రిస్క్ డెస్టినేషన్ ఫర్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ యాజ్ జీసీసీ ఆపరేషన్స్. సో ఇది ఎందుకు ఇలా చేస్తుంది, ఇండియా ఎందుకు యూకేని అంతగా సపోర్ట్ చేస్తుంది అని ఆలోచిస్తే, హిస్టారికల్గా వాళ్ళు మనం రూల్ చేశారు ఓకే, కానీ పాస్ట్ని గుర్తుపెట్టుకుని ప్రెజెంట్ ఎఫెక్ట్ చేయకూడదు. ప్రెజెంట్ మనకు అడ్వాంటేజెస్ కావాలి. యూకే ఎప్పుడైతే బ్రెక్సిట్ అయిందో, అంటే EU నుంచి బయటకు వచ్చేసిందో, అప్పటి నుంచి యూకే వాల్యూ చాలా పడిపోయింది. సో ఈ టైంలో వెన్ దే ఆర్ ఎట్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో, వెన్ ఇండియా ఇస్ హెల్పింగ్ అవుట్, వాళ్ళు లాయల్గా లేకపోయినా లాయల్ చేసుకోవాలి మనం. ఎందుకంటే యూకే నోకట్లందరూ చాలా గలీజ్ ఫెలోస్ వీళ్ళందరూ. సో వీళ్ళని మన కంట్రోల్లోకి తీసుకొచ్చే ఆపర్చునిటీ కింద చూసుకోవాలి. సో అది మేజర్ పాయింట్. సో బ్రెక్సిట్ యాక్సెస్ టు ఇండియాస్ డైనమిక్ డిజిటల్ ఎకానమీ ఈజ్ వాట్ దే ఆర్ లుకింగ్ ఇంటూ. దానివల్ల ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటిది, జాబ్స్ ఒకటి, క్లయింట్స్ ఒకటి, ఈ రెండు మనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 2 మేజర్ అడ్వాంటేజెస్ ఫర్ ఇండియా. సో 2 stars. ఓకే, దీనివల్ల డిజిటల్ కామన్వెల్త్ విత్ షేర్డ్ గవర్నెన్స్, ఓపెన్ స్టాండర్డ్స్ అండ్ టాలెంట్ ఫ్లో అనేది జరుగుతుంది అనమాట. సో ఈ పాయింట్ మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. దిస్ విల్ బి ద ఇంట్రెస్టింగ్ పాయింట్. సో దీనివల్ల మన బయోలేటరల్ టైస్ పెరుగుతాయి త్రూ ద కాన్సెప్ట్ ఆఫ్ టెక్నాలజీ డిప్లొమసీ. దాన్ని టెక్ డిప్లొమసీ అంటారు అనమాట. సో త్రూ టెక్ డిప్లొమసీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్స్ వల్ల ఈ విజన్ని మనం రీచ్ అవ్వచ్చు. టెక్ డిప్లొమసీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్. సో మీరు ఆన్సర్ రాసినప్పుడు ఆ వర్డ్స్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. వర్డ్స్ మెన్షన్ చేయకుండా ప్రతి వర్డ్ని మీరు స్టోరీలో రాస్తే అంత స్పేస్ మీకు మెయిన్స్ ఆన్సర్లో ఉండదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అ బిగ్ స్టోరీ, ఒక సింపుల్ వర్డ్, ఒక సింపుల్ ఫ్రేజ్లో మీరు ఆన్సర్ని కట్ ఆఫ్ చేయాలి. దానివల్ల లెస్ వర్డ్స్ బట్ ఇఫెక్టివ్ వర్డ్స్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ డిప్లొమసీ, ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్, అట్లాంటి వర్డ్స్ పడితేనే మీ ఆన్సర్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. అది ఒక్క రోజులో వచ్చే పని కాదు. మీరు రోజు వీడియోస్ చూసి రివిజన్ చేస్తూ ఉంటుంటే ఆ వర్డ్స్ ఆటోమేటిక్గా మీ మైండ్లో వస్తాయి, మీరు ఎగ్జామ్లో రాయగలుగుతారు. ఓకే, దానికి షార్ట్ కట్ లేదు. రివిజన్. ఓకే, సో దీనివల్ల ఇండియా విల్ బికమ్ అ కోర్ ప్లేయర్ ఇన్ ద గ్లోబల్ డిజిటల్ ఆర్డర్. దట్ ఈస్ ద ఫైనల్ అడ్వాంటేజ్. సో దీస్ వర్డ్స్, యూకే డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండియా కంప్లయంట్ అయితే డెస్టినేషన్ ఫర్ గ్లోబల్ జీసీసీ ఆపరేషన్స్ అవుతాయి, నాట్ జస్ట్ ఫ్రమ్ యూకే బట్ త్రూ అవుట్ ద అదర్ కంట్రీస్. దానివల్ల ఇప్పుడు యూకేని సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే బ్రిటన్ వాళ్ళకి మార్కెట్ కావాలి. సో ఇండియన్ మార్కెట్ దొరికింది. మనకేంటి అడ్వాంటేజ్, మన వాళ్ళకి జాబులు దొరుకుతాయి, పైసలు వస్తాయి. అది కాకుండా క్లయింట్స్ కూడా దొరుకుతారు. క్లయింట్స్ అంటే మన బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేటోళ్ళు అలాంటివి. సో వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, మనం పైసలు తీసుకుంటాం, మన జీడిపి పెరుగుతుంది. సో దీనివల్ల ఇట్లాంటి ఒక డైనమిక్స్ ఇక్కడ వర్కౌట్ అయితే ఇండియా ఏం చేయాలి, వేరే కంట్రీస్లో కూడా జీసీసీలు పెట్టేసి ఒక పెద్ద నెట్వర్క్లా తయారు చేసుకుని ఒక కామన్వెల్త్, అందుకే డిజిటల్ కామన్వెల్త్ ప్రోగ్రామ్ని ఒక ఫ్యూచర్ విజన్ కింద పెట్టుకుంటే మనకు వచ్చే తరాలు వాళ్ళకు కూడా జాబ్స్ రెడీగా ఉంటాయి, అంటే మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. అది మేజర్ క్రైటీరియా. సో దీనివల్ల ఇండియా విల్ బికమ్ అ కోర్ ప్లేయర్ ఇన్ విచ్ ఫీల్డ్ గ్లోబల్ డిజిటల్ ఆర్డర్లో ఇండియా విల్ బి ఇన్ ర్యాంక్ నెంబర్ 1. సో ఫ్యూచర్లో అంతా డిజిటైజ్ అయిపోయింది, ఈ సిస్టమ్స్ వర్కౌట్ అయినాయి, ఏఐ సిస్టమ్స్ వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి వచ్చే ఫ్యూచర్ అంతా టెక్నాలజీ బేస్డ్ వార్ఫేర్ ఉంటుంది. కాబట్టి ఆ టెక్నాలజికల్ వార్ఫేర్లో ఫస్ట్ మనమే ఉండాలి. కాబట్టి అంటే మన వెపన్స్ అని రెడీ చేసుకోవాలి ఇప్పటి నుంచి. మన దగ్గర ఉన్న డిజిటల్ వెపన్స్ ఎవరి దగ్గర ఉండకూడదు. సో దట్ షుడ్ బి అనదర్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ పీపుల్. మన వాళ్ళు మనం కాపాడుకోవాలంటే అన్ని కైండ్స్ ఆఫ్ వెపన్స్ మన దగ్గర ఉండాలి, అంత కైండ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ మన దగ్గర ఉండాలి, అంత కైండ్ ఆఫ్ జియో పొలిటికల్స్ అంతా మన దగ్గర నుంచి నడవాలి. అందరికీ గురు ఇండియా కావాలి. అట్లా కావాలంటే ఇవన్నీ చేయాల్సి వస్తుంది.
These are not 1 day, 2 day programs or 1 month, 2 month programs. They take time. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 years, 10 years, 15 years. Takes time for everything to become an access. So target is 2047 కాబట్టి 47 కాలం అట్లా జరగాలంటే ఇవన్నీ సూపర్గా జరగాలి. ఇవి జరగకపోతే ఏం చేయడానికి ఉండదు. So that is advantage. So that is the overall analysis of that particular article. Okay, GCC, UK, IBC and చెప్పాను కదా గ్లోబల్ సెంటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎకానమీకి సూపర్లీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ఎకానమీ, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ఇండియా యూకే రిలేషన్స్ అండ్ ద ఫ్యూచర్కి మనం రెడీ అవుతున్నాం. జియో పాలిటిక్స్లో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంక్యుబేటర్ సిస్టమ్. GCCs are just like incubators. అది మనం మర్చిపోకూడదు. The next topic is also very geopolitically very important. Threat to India's status. బేసికల్గా థ్రెట్ టు ఇండియాస్ గ్రేట్ పవర్ స్టేటస్ తగ్గే ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ బేసికలీ అ ఫ్యాక్ట్ బేస్డ్ థింగ్. బేసిక్గా ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రస్తుతానికి జరుగుతున్న వెస్ట్ ఏషియన్ క్రైసిస్ కానీ, అట్లానే యూఎస్ పెట్టే టారిఫ్స్ కానీ, అట్లానే బ్రిక్స్ కానీ, SCO సమ్మిట్స్ కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే ఇండియాని పెంచే సిచ్యువేషన్స్ కంటే ఇండియా స్టేటస్ని తగ్గే సిచ్యువేషన్స్ అని బేసికల్గా ఈ ఆథర్ ఫీల్ అవుతున్నారు. సో ఈ ఆర్టికల్స్లో మనకి యూపీఎస్సీకి పనికొచ్చే పాయింట్స్ ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దీని మీద చాలా వీడియోస్ చేసాం, జస్ట్ హ్యావ్ అ గ్లాన్స్ అట్ దోస్ వీడియోస్. ఓవరాల్ స్టోరీ లైన్ ఏంటిది, స్ట్రక్చర్స్ ఏంటిది అనేది మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇది ఫైనల్ రివ్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆథర్. ఆర్టికల్ ఇంట్రెస్టింగ్ ఉంది, అందుకే ఒక 5-6 పాయింట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అవి మీరు ఈ ఆర్టికల్ నుంచి నేర్చుకుంటే చాలు. సో స్లైడ్ బై స్లైడ్ ఒక్కొక్కటి చూద్దాం. Just quick glance, it's a 2-minute topic. So US-led regime change. అంటే US-led regime change in Iran. అంటే ఏంటిది, ఇరాన్లో ఎవరైతే డైనమిక్స్ చేంజ్ అవుతున్నాయో వాటికి కారణం US. అది మేజర్ పాయింట్. ఈరోడ్స్ ఇండియాస్ న్యూట్రల్ స్టాండ్ విత్ వెస్ట్ ఏషియా. ఇది మన ప్రాబ్లం. సో దిస్ ఇస్ వన్ స్ట్రాటజిక్ పాయింట్, సో విచ్ ఇస్ నెగటివ్ ఫర్ ఇండియా. సో ఇండియా ఎప్పుడైతే న్యూట్రల్ స్టాండ్ ఇరాన్తో ఎప్పుడు మెయింటైన్ చేస్తుంది బికాస్ ఆఫ్ హిస్టారికల్ రిలేషన్స్ విత్ ఇరాన్ అండ్ అదేమో ఎమోషనల్ యాంగిల్. ట్రేడ్ అండ్ కామర్స్లో ఇరాన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ చాబార్ పోర్ట్ కానీ, క్వామ్ పోర్ట్ కానీ, గ్వాదర్ పోర్ట్ కానీ, ఇవన్నిటి కూడా మనకు యాక్సెస్ టు ఇరాన్ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి అదే మరి. సో వాళ్ళతో మనకి హిస్టారికల్ టైస్ ఉన్నాయి, బిజినెస్ టైస్ ఉన్నాయి, కల్చరల్ టైస్ ఉన్నాయి. ఈ టైస్ని మనం ఎప్పుడు న్యూట్రల్గా మెయింటైన్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఇరాన్లో రిజైమ్ చేంజ్కి కారణం US, ఎందుకంటే US ఈజ్ యాంగ్రీ ఆన్ ఇరాన్, ఎందుకంటే ఇజ్రాయల్ అటాక్ చేసిందని. ఇది స్టోరీ లైన్. సో దానివల్ల వెస్ట్ ఏషియాలో ఇండియా యొక్క పొజిషన్ తగ్గుతుందా అనేది మేజర్ పాయింట్. సో దీనివల్ల పుషెస్ ఇండియా ఇంటూ ద US సెంట్రిక్ బ్లాక్. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్ని చూసుకుంటే ఇండియా ఇస్ రైసింగ్, US తగ్గిపోతుంది. కానీ ఇక్కడ రిజైమ్ చేంజ్ అయితే మళ్ళీ ఇండియా US ట్రాప్లో పడే ఛాన్స్ ఉందా అనేది క్వశ్చన్. సో దీనివల్ల ఈ ఇండిపెండెంట్ డిప్లొమసీ ఏదైతే ఉందో అది తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో దిస్ అనదర్ నెగటివ్ పాయింట్. దిస్ ఇస్ ద ఫస్ట్ నెగటివ్ పాయింట్. దిస్ ఇస్ ద సెకండ్ నెగటివ్ పాయింట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో మన ఇండిపెండెంట్ డిప్లొమసీ భయంకరంగా తగ్గిపోతుందా, మన అటానమీ తగ్గిపోతుందా అనేది మేజర్ పాయింట్. సో సెకండ్ నెగటివ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో వై ఇరాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను. చాబార్ పోర్ట్ అండ్ వెస్ట్ ఏషియన్ అవుట్రీచ్కి ఇది ఇరాన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇరాన్ మన చేతిలోంచి జారిపోతే ఈ పోర్ట్ జారిపోతాయి. ఆల్రెడీ మనం చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం జరిగింది, ఇవన్నీ దెబ్బపడిపోతాయి. అది మేజర్ పాయింట్. సో దిస్ ఈస్ ద థర్డ్ నెగటివ్ పాయింట్ ఫర్ అస్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇరాన్ సిరియా బ్లాక్ ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది. దానివల్ల ఈ రీజనల్ పవర్స్ని బ్యాలెన్స్ చేయడం ఇండియాకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫోర్త్ నెగటివ్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు ఫేస్. మనమేమో ప్రతిసారి ఆయిల్ కానీ ట్రేడ్ కానీ మనం వాడే నెక్సెస్ ఏంటిది, US ఇజ్రాయెల్ గల్ఫ్ యాక్సెస్. ఇది బాగా దెబ్బతింది. దానివల్ల మన ఆప్షన్స్ భయంకరంగా తగ్గిపోయినాయి. సో దిస్ ఈస్ ద ఫిఫ్త్ నెగటివ్ పాయింట్ విచ్ వీఆర్ ఫేసింగ్. ఇండియా ఎప్పుడు కూడా హిస్టారికల్గా ఇజ్రాయెల్, ఇరాన్, US వీళ్ళందరినీ మంచిగా బ్యాలెన్స్ చేయడం జరిగింది విత్ బోత్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ టిల్ నౌ. బట్ ఇప్పుడు ఫ్యూచర్లో డైనమిక్స్ ఎట్లా చేంజ్ అవ్వచ్చు అనేది ప్రాబ్లం. అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి, నిన్ననే ఆర్టికల్లో వీడియోలో చెప్పడం జరిగింది, US ఏమైనా కథలు పడితే
యూఎస్కి మనం డైరెక్ట్గా దక్కేయడం మొదలెడుతున్నాం. మనం రష్యాతో డీల్ మాట్లాడుకున్నాం. అది కాకుండా 40 డిఫరెంట్ కంట్రీస్తో ఇండియా డీల్స్ మాట్లాడుకుంది. సో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే యుఎస్ బ్యాక్డ్ కంట్రీస్, అంటే యుఎస్ సపోర్ట్ చేసే కంట్రీస్ నుంచి దూరంగా మనం ప్రయాణిస్తున్నాము. అంటే యుఎస్ ఏదైతే కంట్రీస్ని సపోర్ట్ చేస్తాయో ఆ కంట్రీస్తో మనం డీల్స్ ఎక్కువ మాట్లాడతలేము. యుఎస్ ఏవైతే యుఎస్కి యాంటీగా ఉన్న కంట్రీస్తో మనం డీల్ మాట్లాడుకుంటున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ రష్యా. ఓకే, సో దీనివల్ల మనకి ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్ పడచ్చా అనేది ఆథర్ ఎవరైతే ఆర్టికల్ రాశారో ఆయన ఫీలింగ్ అది. సో ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ పాయింట్ ఆల్సో. సో యుఎస్ బ్యాక్ సప్లయర్స్ నుంచి మనము తగ్గిపోతున్నాము, విచ్ మైట్ బి ఒక విధంగా బోత్ ఇట్ హ్యాస్ పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ఇంపాక్ట్స్ రెండు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే మరీ యుఎస్ మీద డిపెండ్ అయితే యుఎస్ చెప్పింది మనం చేయాలి. యుఎస్ మీద డిపెండ్ కాకపోతే వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు. ఈ రెండు డైనమిక్స్ మనం ఆలోచించాలి. దీనివల్ల ఏమవుతుంది, ఫైనల్గా కాస్ట్ పెరుగుతుంది. సో ఫ్యూయల్ కాస్ట్ విల్ ఇంక్రీజ్, సప్లై దాని రిస్క్ పెరుగుతుంది, అండ్ దీనివల్ల మన కరెన్సీ వాల్యూ మీద ప్రెషర్ పడుతుంది. సో రూపీ ప్రెషర్. దీస్ ఆర్ ద 3 effects which we have to face. Effects, and all these effects are negative by nature. Adoka pedda problem. So these are all the negative points that the author feels is happening with respect to India. So దీంట్లో జాగ్రత్తగా చూసుకుంటే ఈ స్లైడ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఒకసారి మళ్ళీ జస్ట్ రికలెక్షన్ కొడదాం. మనదేమో న్యూట్రల్ స్టాండ్, యుఎస్ సెంట్రిక్ బ్లాక్ నుంచి ఇండియా దూరం అవుతుంది. దానివల్ల ఇండిపెండెంట్ డిప్లొమసీ మీద దెబ్బపడే ఛాన్స్ ఉంది. మనకి చాబార్ పోర్ట్ యాక్సెస్, వెస్ట్ ఏషియన్ అవుట్ రీచ్ తగ్గిపోతుంది. ఇండియన్ సిరియా బ్లాక్ ఆల్రెడీ బొక్కబడింది, ఇప్పుడు రీజనల్ పవర్స్ బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. యుఎస్ ఇజ్రాయెల్ గల్ఫ్ యాక్సిస్ తగ్గిపోతుంది, దానివల్ల మన స్ట్రాటజిక్ ఆప్షన్స్ తగ్గిపోతున్నాయి. నెక్స్ట్, ఇప్పటి వరకు మనమేమో న్యూట్రల్ టైస్ విత్ బోత్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ పెట్టాం, ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. మనమేమో ఇప్పుడు యుఎస్ బ్యాక్డ్ సప్లయర్స్ నుంచి దూరంగా యుఎస్కి యాంటీగా ఉన్న సప్లయర్స్కి మనము ముందుకెళ్తున్నాం. దీంట్లో మనకి అటానమీ పెరగచ్చు, కానీ గ్యారంటీ అటానమీ మనకి దొరకదు. ఎందుకంటే కొత్త వాళ్ళు మనతో సప్లయింగ్ ఎన్నాళ్ళు చేస్తారు అనేది మనకు తెలియదు. అదొక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. అండ్ ఫైనల్లీ మన కాస్ట్ పెరుగుతాయి, రిస్క్ పెరుగుతుంది, రూపీ ప్రెషర్ కూడా పెరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద నెగిటివ్ పాయింట్స్. సో ఇట్లా నెగిటివ్ పోతే ఇండియా వాల్యూ ఇన్ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ అండ్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్ మీద దెబ్బపడే ఛాన్స్ ఉంది. దానివల్ల మన స్ట్రాటజిక్ పవర్ భయంకరంగా తగ్గే ఛాన్స్ ఉందని ఆథర్ ఫీల్ అవడం మొదలెడుతుంది. సో దీనివల్ల ఆల్రెడీ ఒక పాయింట్ చూసాము, రూపీ బేస్డ్ ఆయిల్ ట్రేడ్ విత్ ఇరాన్ ఫర్ కాస్ట్ ఎఫిషియన్సీ మనం చేయడం జరిగింది, అది బొక్కబడిపోతుంది. ఇట్ విల్ గో ఫర్ నెగిటివ్ పాయింట్స్. నెక్స్ట్, ఇండియాస్ మల్టీపోలర్ పుష్ క్లాషెస్ విత్ యుఎస్ ఎఫర్ట్స్ టు ఐసోలేట్ రష్యా అండ్ ఇరాన్, ఇదొక పెద్ద దక్కా మనకి. దానివల్ల డిప్లొమాటిక్ టెన్షన్స్ పెరుగుతాయి కంట్రీ మధ్యన. ఎకనామిక్ రిటాలియేషన్ ఆర్ శాంక్షన్స్ ఇండియా ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సో దిస్ ఇస్ అనదర్ నెగటివ్ పాయింట్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. యుఎస్ క్రిటిసైజ్ ఇండియా ఫర్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ రష్యా. సో రష్యన్ మేడ్ వార్షిప్ ఐఎన్ఎస్ తమల్ మనం తీసుకున్నాము, దాని మీద వీడియో చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో దిస్ ఇస్ అనదర్ నెగటివ్ థింగ్ దట్ విల్ హ్యావ్ టు ఫేస్. సో ఇండియా స్టక్ బిట్వీన్ యుఎస్ ఎకనామిక్ టైస్ అండ్ రష్యా ఇరాన్ స్ట్రాటజిక్ టైస్. దీని మధ్య ఇండియా స్టక్ హియర్. దీనివల్ల రెండు మేజర్ బిజినెస్ పార్ట్నర్స్ పవర్స్ మధ్యన ఆ బ్యాలెన్స్లో మనం శాండ్విచ్ అవుతున్నాము. సో దిస్ ఇస్ శాండ్విచ్ సిచ్యువేషన్. ఇది వాడుకుని యుఎస్ సపోర్ట్స్ ఇండియా యాజ్ అ కౌంటర్ టు చైనా. ఇప్పుడు యుఎస్తో మనం తగ్గ వేసుకుంటే మళ్ళీ యుఎస్ వాడు ఏం చేస్తాడు, చైనాకి సపోర్ట్ చేయడం మొదలెడతాడు, దొంగోడు కాబట్టి వాడు. దానివల్ల ప్యారల్ ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కూడా యుఎస్ ఇండియాకి సపోర్ట్ చేసినట్టే ఉంటుంది, కానీ చైనాకి చేసే సపోర్ట్ ఇండియాకి ఎప్పుడు చేయలేదు. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈక్వల్ ప్యారలల్. ఇండియా ఈజ్ నాట్ ఈక్వల్ అండ్ టు చైనా విత్ రెస్పెక్ట్ టు యుఎస్. అది మనం గ్రహించాల్సిన విషయం. సో మనం ఆ ఆర్టికల్లోంచి కలెక్ట్ చేసుకోవాల్సిన మేజర్ పాయింట్స్, సో దాని ఇంపార్టెన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అది మీరు మర్చిపోకూడదు. కాస్ట్ ఎఫిషియన్సీ ఒకటి, రష్యా ఇరాన్, రిటాలియేషన్, శాంక్షన్స్, వార్షిప్ ఇష్యూ,
ఎకనామిక్ టైస్, రష్యా ఇరాన్ కాన్ఫ్లిక్ట్ శాండ్విచ్ అవ్వడము. సో చైనా ఇంపార్టెన్స్ టు యుఎస్ ఎంత ఉంది, ఇండియా వర్సెస్ చైనా అది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ యుఎస్ ఇండియా వర్సెస్ చైనా ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్. సో ఓవరాల్గా ఈ పాయింట్స్ మనం గనక మెయిన్స్లో మెన్షన్ చేస్తే దిస్ ఈస్ ప్రూవింగ్ ద ఫ్యాక్ట్ దట్ India's status is in a little bit of shaky situation because of all the Western geopolitics which is going on, where India's trade, commerce and strategic partnership with the Middle East countries, especially with respect to Iran, and our important ports on which we have invested a lot of money, ఇవన్నీ కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటే ఇండియాస్ పొజిషన్ ఇప్పుడు ఏదైతే స్వింగ్లో ఉందో ఇండియా అది పడిపోయే ఛాన్స్ ఉంది అని ఆథర్ ఫీల్ అవుతున్నారు. ఇది మనం తీసుకోవాల్సిన యూపీఎస్సీ పాయింట్స్. బస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ వాట్ ఈస్ ద లీగల్ స్టేటస్ ఆఫ్ రైట్ టు ఓట్. సో ఈ రైట్ టు ఓట్ అనేది ఒక ఫండమెంటల్ రైటా, స్టాట్యూటరీ రైటా, లేకపోతే ఒక కామన్ లానా? అడల్ట్ ఫ్రాంచైజీకి దీనికి సంబంధం ఏంటి? హైలీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ పాలిటీ. ఖచ్చితంగా ఈ ఇయర్ దీని మీద క్వశ్చన్ వస్తుంది, రైట్ టు ఓట్. సో దాంట్లో చాలా చాలా ఫ్యాక్చువల్, కాన్స్టిట్యూషనల్లీ రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, లీగల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇవన్నిటి మనం గ్రహించి యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ వస్తే దాంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ ఏంటో తెలుసుకోవాలి. బేసికల్గా రైట్ టు ఓట్ అనేది ఫండమెంటల్ రైట్లో లేదు, ఎందుకంటే పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో అది మెన్షన్ చేసి లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే అదొక స్టాట్యూటరీ లా. అంటే ఏంటిది? ఒక పార్లమెంటరీ యాక్ట్ ద్వారా క్రియేట్ చేసిన ఒక రైట్. అందుకే దాన్ని చేంజ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, రిస్ట్రిక్ట్ చేయొచ్చు, దాంతో గేమ్స్ ఆడచ్చు బేసికల్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ఆర్ఐస్, సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, జైల్లో ఖైదీలు, వీళ్ళందరికీ రైట్ టు ఓట్ ఉందా లేదా? వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయొచ్చు, రెగ్యులేట్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు అండర్ ఆర్టికల్ 326. అది కాకుండా ఈ అడల్ట్ ఫ్రాంచైజీ ఈజ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ద రైట్ టు ఓట్ అని అంటారు, మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెడతారు. అదొక ఇష్యూ. ఇచ్చినట్టే ఇచ్చి చేతి దాకా ఇచ్చి మళ్ళీ లాగేసుకుంటున్నారని కొంతమంది ఫీల్ అవుతున్నారు. అవన్నీ ఉండాలా లేదా అనేది ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. మనమేమో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ప్రతి వాళ్ళు రైట్ టు ఓట్ ఉండాలి అని అంటున్నారు. కొంతమంది దీని మీద బ్యూటిఫుల్ పాయింట్ ఏమంటే రైట్ టు ఓట్ ఈజ్ సేమ్ యాజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నా రైట్, నా ఓట్ రైట్ అనేది నా హక్కు, అది ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ కమ్స్ అండర్ ద ఫండమెంటల్ రైట్ అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. సో డెమోక్రసీలో ఇలాంటివన్నీ చాలా చాలా కామన్. ఎందుకంటే ఇంటర్ప్రిటేషన్ అనేది ఫైనల్గా జ్యుడిషియరీ తీసుకోవాలి కాబట్టి దిస్ టాపిక్ ఆల్సో ఇన్వాల్వ్స్ జ్యుడిషియల్ రివ్యూ, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్, ఇవి కూడా టాపిక్స్ వస్తాయి దీంట్లోంచి. సో అందుకే చాలా బ్యూటిఫుల్లీ ఎనలైజ్డ్ టాపిక్ ఇది. సో జాగ్రత్తగా పాయింట్స్ వినండి, కలెక్ట్ చేసుకోండి ఆ పాయింట్స్ని, అండ్ వెన్ ద టైమ్ కమ్స్ ఇచ్చివడండి. సో వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్? స్లైడ్ బై స్లైడ్ వెళ్దాం. దాంట్లో నేను బ్లాక్ పెడతాను, స్టార్స్ పెడతాను, అవి మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో లెట్స్ మూవ్. సో ఫస్ట్ పాయింట్, దీన్ని అన్నీ మనము బ్లూలో పెడదాం. సో కేస్, ఫస్ట్ కేస్, ఎన్పి పొన్నుస్వామి 1952 అండ్ జ్యోతి బాసు 1982, సుప్రీం కోర్టులో రైట్ టు ఓట్ ఇట్స్ అ స్టాట్యూటరీ రైట్. అంతే, అంటే లాగా క్రియేట్, లీగల్గా లా బేస్డ్గా క్రియేట్ చేసిన రైట్ అది. ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ రైట్. ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ ఆర్ అ కామన్ లా రైట్. ఇది కాదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్ట్రాటజిక్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రైట్. వై ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ రైట్? ఇట్ ఈస్ నాట్ లిస్టెడ్ ఇన్ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, బట్ దాని రైట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్టికల్ 326 అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. ఇప్పుడు ఈ యాక్ట్ని కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. అందుకే ఈ టాపిక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద సెకండ్ స్ట్రాటజిక్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్. సో స్టాట్యూటరీ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఇట్ కెన్ బి రెగ్యులేటెడ్,
ఇట్ క్యాన్ బి రిస్ట్రిక్టెడ్ ఆర్ ఇట్ క్యాన్ బి మోడిఫైడ్ బై ఒక ఆర్డినరీ సింపుల్ మెజారిటీతో అవి మనం చేయొచ్చు. సో అదొక మేజర్ పాయింట్. ఓకే, సో దిస్ ఇస్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే లీగల్లీ డిస్క్వాలిఫికేషన్ జరగచ్చు ఎవరికి, ఎలాంటి వాళ్ళకి, ప్రిజనర్స్ అండర్ సెక్షన్ 62 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. దీనివల్ల వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని దెబ్బతీస్తున్నారు అని ఒక ఫీలింగ్. దీని మీద ఒక ఇంపార్టెంట్ కేసు ఏంటిది, అనూప్ బరన్వాల్ బై జస్టిస్ రస్తోగి ఆర్గ్యూడ్ రైట్ టు ఓట్ ఈస్ టైడ్ టు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండర్ ఆర్టికల్ 19(1) క్లాస్ A అని ఒక కాన్స్టిట్యూషన్ గొడవ ఆల్రెడీ జరిగిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే పొటెన్షియల్గా ఎలివేట్ ఓటింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇది మేజర్ పాయింట్ మాట. దిస్ ఇస్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్. ఇక్కడ గొడవ జరుగుతుంది. నాయన అంటే ఓటింగ్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ which is nothing but freedom of expression. So freedom of expression, voting is a form of expression, therefore voting is a fundamental right, therefore voting is a form of freedom of expression మాట. అది మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఓవరాల్ పాయింట్ ఏంటంటే బేసికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఓటింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటున్నారు. సో ఓటింగ్ అనేది ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఇట్ షుడ్ నాట్ బి స్టాట్యూటరీ, అంటే లాగా ఉండకూడదు. బట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అ ఫండమెంటల్ అట్రిబ్యూట్. Therefore, voting should be fundamental right under freedom of expression. So the whole article runs on this nexus where voting should be a fundamental right under the freedom of expression, which is a fundamental right. So because voting is equal to an expression, ఇది ఓవరాల్ లాజిక్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. దానివల్ల పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో చాలా చేంజెస్ తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది అనేది ఓవరాల్ స్టోరీ లైన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో దిస్ ఈక్వేషన్ మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే మీకు ఆర్టికల్ ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో దీనివల్ల జ్యుడిషియల్ రివ్యూ స్కోప్ భయంకరంగా పెరుగుతుంది ఓవర్ ఎలక్టోరల్ లాస్ అండ్ ప్రాక్టీసెస్. అప్పుడు ఏమవుతుంది, దిస్ విల్ బికమ్ జ్యుడిషియరీ వర్సెస్ ఎగ్జిక్యూటివ్ వర్సెస్ లెజిస్లేచర్. సో ద 3 ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మధ్యన డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఒక ఇష్యూ వస్తుంది. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ కూడా ఒక ఇష్యూ వస్తుంది. సో మే లీడ్ టు రీఇంటర్ప్రిటేషన్ ఆర్ ఛాలెంజ్ ది ఎగ్జిస్టింగ్ స్టాట్యూటరీ లిమిటేషన్స్. లా మేకింగ్లో ఇష్యూస్ వస్తాయి. దాన్ని ఎలా వస్తాయి, ఒక లాని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, దాని మీద గొడవలు రావచ్చు. ఈ లా ఇంటర్ప్రిటేషన్లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. అండ్ ఫైనల్గా ఏమవుతుందంటే జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ మధ్యన ధూమ్ ధామ్ గొడవలు జరుగుతాయి. సో ఓవరాల్గా ఒక పొలిటికల్ అప్హివల్, ఒక పొలిటికల్ నాన్సెన్స్ అనేది, ఒక పొలిటికల్ గొడవ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అండర్ సెక్షన్ 16 and 62 ఆఫ్ ఆర్పిఐ 1951 డిస్క్వాలిఫికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ సిటిజన్స్ని డిస్క్వాలిఫై చేశారు, ప్రిజనర్స్ని డిస్ట్రాయ్ చేశారు అని మనము ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు.
ఆర్టికల్ 326 ఏం చెప్తుంది? అలౌస్ ఫర్ సచ్ డిస్క్వాలిఫికేషన్స్. ఏది కూడా ఒక లా క్రియేట్ చేస్తే ఒక సెక్షన్ పడిందంటే దాని వెనకాల ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఉండాలి. సో ఆ రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డిస్క్వాలిఫికేషన్స్ ఎక్కడి నుంచి? అండర్ విచ్ ఆర్టికల్? అండర్ ఆర్టికల్ 326. ఇది మనకి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో ఇలాంటి పాలిటీ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆర్టికల్ 326, ఆర్టికల్ 16 ఈ రెండు మనకి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు బ్లాక్లో పెట్టుకోవాలి. దీంట్లోంచే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎలక్టోరల్ ఎక్స్క్లూజన్స్ బేస్డ్ ఆన్ రెసిడెన్సీ, ఇంప్రిజన్మెంట్, రేస్, హ్యూమన్ రైట్స్ డిబేట్ ఇవన్నీ కలుపుకుని ఫైనల్గా ఒక హ్యూమన్కి ఉండాల్సిన ఒక దేశంలో ఒక మనిషికి ఉండాల్సిన రైట్స్ దొబ్బుతున్నాయని చెప్పి హ్యూమన్ రైట్ వాళ్ళు దిగుతారు మధ్యలో. దీనివల్ల డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఆఫ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ మే ఫేస్డ్ ఇంక్రీజ్ స్క్రూటినీ. సో ఫైనల్గా ఇవన్నీ కూడా ఎవరిని దెబ్బతీస్తాయి? ఆల్రెడీ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని భయంకరంగా దెబ్బతీస్తాయి. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. ఈ మార్జినలైజ్ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం. వాళ్ళకు ఒక సోషల్ ఐడెంటిటీ అనేది స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల వాళ్ళని ప్రిజనర్స్ గాను, లేకపోతే ఆధార్ కార్డ్ లేకపోవడం కానీ, ఐడెంటిటీ ఇష్యూస్ లేకపోవడం కానీ, ఆల్రెడీ వాళ్ళ గీముల్లో ఏం పార్టిసిపేషన్ తగ్గించేస్తారు. నెక్స్ట్ ఓటింగ్ రైట్స్ కూడా పోయినాయి అనుకోండి, గాయా, అది మేజర్ పాయింట్. సో ఈ ఐడెంటిఫికేషన్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మార్జినైజ్ సొసైటీస్ ఫైనల్గా భయంకరంగా దెబ్బతింటాయి ఇవి కరెక్ట్ చేసుకోకపోతే. సో ఇది కాకుండా ఈ దాంట్లోంచి ఇది ఈక్వేషన్. సో డోంట్ ఫర్గెట్ ద ఈక్వేషన్. ఇది మనం మర్చిపోకూడదు, వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఇంకా మేజర్ పాయింట్స్ ఏంటంటే ఓటింగ్ అండ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ ఆర్ స్టాట్యూటరీ బై నేచర్. సో దేర్ఫోర్ దిస్ ఈస్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్. కాన్సెప్ట్ ప్రిలిమ్స్ కాన్సెప్ట్ ఇది. It is not fundamental and clarified in multiple verdicts like Rajbala case 2015. Unlike fundamental rights, these do not get Article 332 enforcement in Supreme Court. So this is an important point for your prelims. చాలా important. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టిసిపేషన్ రైట్స్ భయంకరంగా దెబ్బతింటాయి. ఇట్ క్రియేట్స్ స్పేస్ ఫర్ స్టేట్ రెగ్యులేషన్. సడన్ ఆర్బిటరీ అంటే వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్ సడన్గా ఆర్బిటరీ స్టేట్ రెగ్యులేషన్స్ ఆన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ టు కంటెస్ట్. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్. దానివల్ల రికగ్నిషన్ ఆఫ్ రైట్ టు ఓట్స్, డెమోక్రటిక్ అండ్ ఎక్స్ప్రెసివ్ వాల్యూ భయంకరంగా తగ్గిపోయి పడిపోతుంది. దీనివల్ల ప్రియాంబుల్లో ఉన్న వాల్యూస్ ఈక్వాలిటీ, జస్టిస్ రెండింటికి దెబ్బ పడిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ మాట. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. These are all the consequences. ఇవన్నీ కూడా these are all the consequences that a citizen who is not an Indian or people in prison might have to face. So preamble values like equality and justice ఫసాక్. దానివల్ల జుడిషియరీ మీద భయంకరంగా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అట్లాంటి ప్రెసిడెంట్స్ మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఏమన్నా జుడిషియరీలో ఒక కేసు విన్ కావాలంటే ప్రెసిడెంట్స్ అంటే దాని ముందు జరిగిన కేసెస్, దానికి వచ్చిన జడ్జ్మెంట్స్, దాని బేస్డ్ మీద ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి జడ్జ్మెంట్స్ రావాలంటే ప్రెసిడెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి ఇండియన్ జుడిషియరీలో ఇట్లాంటి ప్రెసిడెంట్స్ ఎక్కువగా లేవు, ఎస్పెషల్లీ ఆన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్స్ మీద. సో ఆ ప్రెసిడెంట్స్ తీసుకొచ్చే పరిస్థితి ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది. సో ప్రెసిడెంట్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. So precedents are very important. Possibly upgrade voting as a constitutional or a fundamental right. So ఇట్లాంటి ఇష్యూస్ వల్ల precedents లేకపోవడం వల్ల రైట్ టు ఓట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అ కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్ అ ఫండమెంటల్ రైట్. ఇది ఫైనల్గా ఇంటర్ప్రిట్ చేయాల్సింది ఎవరు? జుడిషియరీ చేయాలి. సో ఇండైరెక్ట్గా జుడిషియరీ మీద భయంకరమైన ప్రెషర్ పడుతుంది. సో ఇది దానివల్ల లెజిస్లేటివ్ ఫ్రీడమ్ తగ్గిపోతుంది, ఓటర్ ప్రొటెక్షన్ పెరుగుతుంది.
So these are the consequences again. సో ఈ ఆర్టికల్ నుంచి మనము బేసికల్గా పాలిటీ పరంగా నేర్చుకోవాల్సినవి, కలెక్ట్ చేసుకోవాల్సినవి, తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఓకే, సో ఈ ఆర్టికల్లో మనం ఫైనల్గా ఆర్టికల్ 326 వెరీ ఇంపార్టెంట్, రైట్ టు రిప్రజెంటేషన్ యాక్ట్ అదొకటి, స్టాట్యుటరీయా, కాన్స్టిట్యూషనలా, హౌ ద నెక్సెస్ బిట్వీన్ జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ మధ్యన ఎట్లాంటి డిఫరెన్స్ రావచ్చు, పవర్స్ ఎట్లా ఇరుక్కుపోవచ్చు, ఫైనల్గా రైట్ టు ఓట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కింద తీసుకురావాలా లేదా అనేది ఒక పెద్ద బోన్ ఆఫ్ కంటెన్షన్. సో అందుకే దిస్ ఆర్టికల్ ఈజ్ సూపర్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ పాలిటీ. దిస్ కెన్ definitely come as a mains question, and prelims to at least 2-3 questions will come from this year in this particular topic. So very important. So next important topic is about NISAR. Very important. NISAR, first joint satellite, and it is first by NASA and ISRO, scheduled to be launched on July 30th. So మీకు ఆల్రెడీ తెలిసిందే, నాసా యుఎస్ వాళ్ళది, ఇస్రో ఇండియా వాళ్ళది, వీళ్ళిద్దరు జాయింట్గా ఒక నిసార్ అనే శాటిలైట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫైన్. సో దీంట్లో మనము యూపీఎస్సీ పరంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. ఫస్ట్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఎస్ఏఆర్ శాటిలైట్ యూజింగ్ బోత్ ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్ రేడార్. ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్స్. ఇది బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి ఇది బేసిక్ కాన్సెప్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో దీంట్లోంచి వాళ్ళు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ యూపీఎస్ వాళ్ళు అడుగుతారు. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. సో ఇది ఆ బ్యూటిఫుల్ సాటిలైట్ దట్ దే ఆర్ క్రియేటింగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే క్లౌడ్ పెనిట్రేషన్ ఇంక్రీజెస్, వెజిటేషన్ కవరేజ్ అండ్ డార్క్నెస్ ఫర్ కన్సిస్టెంట్ ఇమేజింగ్, ఇవన్నీ కూడా ఈ శాటిలైట్ చేయగలుగుతుంది. ఓకే, సో అయితే ఇట్ కవర్స్ 242 కిలోమీటర్స్ స్వాత్ విత్ 12-day రీవిజిట్ సైకిల్ కూడా ఉంది. సో దట్ ఈస్ అ స్పెషల్ ఫీచర్. అయితే పాయింట్ ఏంటంటే, ఒక యూపీఎస్సీ స్టూడెంట్ కింద మీరు అసలు ఎస్ బ్యాండ్ అంటే ఏంటిది, ఎల్ బ్యాండ్ అంటే ఏంటిది అనేది తెలుసుకోవాలి. దాని మీదనే మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఒక క్విక్ గ్లాన్స్ అబౌట్ దోస్ కాన్సెప్ట్స్ ఫస్ట్, దాని తర్వాత మనము దీనికి వెళ్దాం. సో దీంట్లో చూసుకుంటే ఎల్ బ్యాండ్ మీన్స్ లాంగ్ వేవ్ లెంత్ బ్యాండ్. సో వేవ్ లెంత్ ఎంత ఉండాలి? 15 to 30 సెంటీమీటర్స్ వేవ్ లెంత్, విచ్ ఇస్ లాంగ్ వేవ్ లెంత్, 15 to 30. సో ఇది వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ ఎక్కువైతే ఫ్రీక్వెన్సీ తగ్గిపోద్ది, బికాస్ ఫైనల్గా మీకు తెలిసిందే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. ఇది సో వేవ్ లెంత్ ఎంత ఎక్కువ ఉంటే దాని ఫ్రీక్వెన్సీ అంత తక్కువ అవుతుంది. ఓకే, అది మీకు ఆల్రెడీ తెలిసిందే. సో దీని ఫ్రీక్వెన్సీ ఈజ్ ఓన్లీ 1 to 2 GHz. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పెనట్రేషన్ పవర్, అంటే లోపలికి దూసుకెళ్ళేది, దాని కెపాసిటీ భయంకరంగా పెరుగుతుంది. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ వీ హ్యావ్. సో పెనట్రేషన్ ఇస్ మోర్. సో ఇక్కడ ఇట్ కెన్ బి యూస్డ్ ఇన్ క్లౌడ్, రెయిన్స్ అండ్ వెజిటేషన్, ఇవన్నింటినీ చూసుకోవడానికి చాలా పనికొస్తుంది. Since its penetration power is more because of more or long wavelength, వాటిని మనం జీపీఎస్లో ఇంకా రిమోట్ సెన్సింగ్లో భయంకరంగా వాడుకోవచ్చు. సో ది ఎల్ బ్యాండ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ జీపీఎస్ యాజ్ వెల్ యాజ్ రిమోట్ సెన్సింగ్ స్ట్రాటజీస్కి చాలా పనికొస్తుంది. సో దూరం నుంచి కూడా ఏదైనా సెన్స్ చేయాలంటే మనం వాడాల్సింది లాంగ్ వేవ్ లెంత్స్. అందుకే దిస్ ఎల్ బ్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దోస్ పర్పసెస్. సో దీనికి కాంట్రాగా ఎస్ బ్యాండ్ అంటే షార్ట్ వేవ్ లెంత్. ఎంత ఉండాలి వేవ్ లెంత్? 7.5 సెంటీమీటర్స్ to 15 సెంటీమీటర్స్ దాని వేవ్ లెంత్ ఉంటుంది. సో ఆబ్వియస్గా ఇన్వర్స్ ప్రపోర్షనల్ కాబట్టి దీని ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ పెనట్రేషన్ బట్ నాట్ డీప్ పెనట్రేషన్, రెగ్యులర్ పెనట్రేషన్, అండ్ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్ ఆఫ్ పెనట్రేషన్ యాజ్ వెల్ యాజ్ రెజల్యూషన్. పెనట్రేషన్ తక్కువ ఉన్న రెజల్యూషన్ ఆఫ్ ద కెమెరా ఎక్కువ ఉంటుంది. సో పిక్చర్స్ ఈజీగా తీయచ్చు విత్ మోర్ క్లారిటీ. సో దీనివల్ల ఇట్ ఈస్ గుడ్ ఫర్ పెనట్రేషన్ అండ్ రెజల్యూషన్. దేర్ఫోర్ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్ ఆఫ్
రెజల్యూషన్ని పెనట్రేషన్ రెండు బ్యాలెన్స్ చేసే బ్యాండ్ ఇస్ ఎస్ బ్యాండ్. సో నిసార్ శాటిలైట్లో ఎల్ బ్యాండ్ ఎస్ బ్యాండ్ రెండింటిని వాడడం జరుగుతుంది. అందుకే it can do more penetration because L band is used, and it can take khattarnak pictures because the resolution is very high. So ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా యూస్ఫుల్, స్పేస్ టెక్నాలజీలో చాలా యూస్ఫుల్. ఇండియా మొత్తం అర్త్ని కవర్ చేయడానికి దిస్ శాటిలైట్ విల్ బి అ బ్యూటిఫుల్ ఫీచర్. దట్ ఈస్ ది అడ్వాంటేజ్. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్. నిస్సార్ శాటిలైట్లో ఎల్ బ్యాండ్ ఇంకా ఎస్ బ్యాండ్ రెండింటిని వాడడం జరుగుతుంది. ఎల్ అంటే లాంగ్ వేవ్ లెంత్ 15 to 30 సెంటీమీటర్స్, ఎస్ అంటే షార్ట్ వేవ్ లెంత్ 7.5 to 15 సెంటీమీటర్స్. వాటి ఫ్రీక్వెన్సీ లాంగ్ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండాలి, సో 1 to 2 GHz మాత్రమే ఉంటుంది, బట్ పెనట్రేషన్ ఎక్కువ ఉంటుంది. మన ఎస్ బ్యాండ్లో ద ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్, బట్ ఇది మాట. సో దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్. మనకి అంతవరకు తెలుసుకుంటే చాలు. ఓకే, దీని మీద మళ్ళీ మీరు సైంటిస్ట్ లెక్క రీసెర్చ్ చేయొద్దు, ఇంతకంటే అవసరం లేదు ప్రస్తుతానికి. సో దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా చూద్దాం. సో ఫ్రీక్వెంట్ అర్త్ అబ్జర్వేషన్స్కి, ఎర్త్ సర్ఫేస్ని మానిటర్ చేయడానికి, టెక్టానిక్ షిఫ్ట్స్ అంటే ప్లేట్ మూమెంట్స్, అర్త్ క్వేక్స్ రావడం, సునామీస్ రావడం, సీస్మిక్ ఎఫెక్ట్స్, అవన్నీ కూడా మనము ఈ టెక్టానిక్ షిఫ్ట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలిసిందే వరల్డ్లో ఉన్న కాంటినెంట్స్ అన్నీ కూడా ప్రతి మినిట్కి కొంచెం మోతున్నాయి అన్నమాట. సో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ దట్ ఆఫ్రికా ఏదో రోజు ఏషియా ఇండియాకు వచ్చి అతకపోతుంది అని ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్నే టెక్టానిక్ షిఫ్ట్స్ అంటారు అన్నమాట. అట్లాంటి షిఫ్ట్లు అయ్యే ఛాన్స్, తర్వాత గ్లేసియర్ చేంజెస్ని మెన్షన్ చేయడానికి. ఇది రెండు నాసా అండ్ ఇస్రో కలిసి చేంజ్ చేస్తారు. దానివల్ల అమెరికన్ రేడార్ విత్ ఇండియన్ శాటిలైట్ బస్ అండ్ లాంచ్ కేపబిలిటీ. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి మేజర్ పాయింట్స్. ఇది కాకుండా ఇట్స్ అ ఫస్ట్ శాటిలైట్ జాయింట్లీ బై నాసా అండ్ ఇస్రో. సో గ్లోబల్ టాక్ టీమ్ ఇండియా అండ్ యూఎస్ఏ ఫ్యూజ్ టెక్ అండ్ స్కాన్ అర్త్ లైక్ ప్రోస్. అర్త్ని భయంకరంగా స్కాన్ చేసి పడవచ్చు. దానివల్ల ఒక సూపర్ హీరో మిషన్ని మనం తయారు చేస్తున్నాము. గ్లోబల్ స్పేస్ పవర్ ఇమేజ్ మనది ఇండియాది పెరుగుతుంది బికాస్ వీఆర్ హ్యావింగ్ టైప్స్. అండ్ స్ట్రాటజిక్ సైన్స్లో యూఎస్తో మనకు టైప్ ఉంటుంది, దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. తర్వాత నాసా ఎల్ బ్యాండ్, నాసా ఇస్ ప్రొవైడింగ్ ద ఎల్ బ్యాండ్ అండ్ ఇస్రో ఇస్ ప్రొవైడింగ్ ద ఎస్ బ్యాండ్. సార్ అంటే సింథటిక్ ఎపర్చర్ రేడర్, దీని మీద కూడా ఒక వీడియో ఆల్రెడీ చేశాను, ఒకసారి చూడండి. సో వీడియో డన్, ప్లీజ్ చెక్. ఈ సింథటిక్ ఎపర్చర్ రేడార్ మీద ఒక కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. ఇట్స్ అ 15 to 20 minute వీడియో, ప్లీజ్ వాచ్ ఇట్, చెక్అవుట్. శ్రీరామ్ చాయిస్ హైదరాబాద్ ఛానల్లో ఎస్ఏఆర్ మీద కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. దాని ఎనాలిసిస్ ఏంటో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ప్రిలిమ్స్లో అంతకుమించి అడగరు. సో దీనివల్ల క్లియర్ పిక్స్ ఆఫ్ ఎర్త్ ఈవెన్ త్రూ థిక్ క్లౌడ్స్ అండ్ పిచ్ డార్క్ నైట్స్లో కూడా వీ కెన్ టేక్ పిక్చర్స్, దట్ ఈస్ అ అడ్వాంటేజ్. దానివల్ల గ్లేషియర్ మెల్ట్, ఫ్లడ్ ఫీల్డ్స్ వెన్ రెగ్యులర్ శాటిలైట్స్ కాంట్, నార్మల్ శాటిలైట్స్ చేయలేనివి ఈ సార్ చేస్తుంది. దానివల్ల ఇండియాస్ ఐ ఇన్ ద స్కై ఫర్ 24/7 డిజాస్టర్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ సర్వేలెన్స్కి చాలా యూస్ఫుల్. సో దీనివల్ల మనల్ని ఎవరు ఎప్పుడు అటాక్ చేస్తున్నారో కూడా ఒక డిఫెన్స్ మెకానిజం లాగా దిస్ శాటిలైట్ విల్ వర్క్ ఫర్ అస్, దట్ ఈస్ అడ్వాంటేజ్. సో దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు, నాసా ఏ బ్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది, ఇండియా ఏ బ్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ దిస్ వన్. నాసాస్ ఎల్ బ్యాండ్, ఇస్రోస్ ఎస్ బ్యాండ్. సో దీని మీద ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్, ఎస్ బ్యాండ్ ఎల్ బ్యాండ్ వేవ్ లెంత్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఫ్రీక్వెన్సీస్ ఏమున్నాయి అడిగే ఛాన్స్ ఉంది. సో ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో దీనివల్ల ఏమవుతుందంటే 242 kilometers swath and returns every 12 days. ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్. డ్రోన్ని బేసికల్గా అర్త్ మీద ఒక డ్రోన్ పంపించి దాన్ని స్కాన్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఫీలింగ్. సో అమెజాన్ డిఫారెస్టేషన్ ఆర్ ఢిల్లీస్ అర్బన్ స్ప్రాల్ లైక్ టైమ్ ల్యాప్స్ మూవీ, అంటే ఈ అమెజాన్ డిఫారెస్టేషన్ ఏదైతే దాన్ని ట్రాక్ చేయొచ్చు, దట్ ఇస్ వన్ అడ్వాంటేజ్. ఢిల్లీలో ఊరికనే కాంక్రీట్ స్ట్రక్చర్స్ వెళ్ళిపోతున్నాయి, అట్లాంటిది కూడా ట్రాక్ చేయొచ్చు. స్మార్ట్ సిటీ ప్లానింగ్కి వెరీ యూస్ఫుల్, ఫస్ట్ అడ్వాంటేజ్. క్లైమేట్ చేంజ్ యాక్షన్, సెకండ్ అడ్వాంటేజ్. అండ్ ఫైనలీ ఎన్వైరన్మెంటల్ ఆడిట్స్ కూడా ఈజీ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ది స్టార్ పాయింట్స్ దట్ యూ హావ్ టు మెన్షన్. దీనివల్ల మనము ఈ శాటిలైట్ వల్ల ఇంపార్టెంట్ ఏంటంటే ఏవైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ లైక్ అర్త్ క్వేక్స్ దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ల్యాండ్ స్లైడ్స్ ఈజీగా ముందే ఐడెంటిఫై చేయొచ్చు, క్రాప్ ఫెయిలియర్స్ ఇలాంటివి కూడా ఐడెంటిఫై చేయొచ్చు, వాటర్ లాస్ అది కూడా చేయొచ్చు, ఐస్ షిఫ్ట్స్, దీస్ ఆర్ ఆల్ ద
చెక్ పాయింట్స్ మాట ఇవన్నీ. ఈ శాటిలైట్ వల్ల దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. ఎర్త్ క్వేక్స్ని ఐడెంటిఫై చేయడం, ల్యాండ్ స్లైడ్స్ని ఐడెంటిఫై చేయడం, క్రాప్ ఫెయిలియర్స్ని ఐడెంటిఫై చేయడం, వాటర్ లాస్ని ఐడెంటిఫై చేయడం, అండ్ ఐస్ షిఫ్ట్స్ని ఐడెంటిఫై చేయడం. ఇట్స్ లైక్ అ స్పై దట్ సీస్ ఇన్విజిబుల్ ఎర్త్ మూమెంట్స్. అంటే మన కళ్ళకి కనపడలేనివి ఈ శాటిలైట్ పిక్చర్ తీసి మరి మనకి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది బిఫోర్ దే కాజ్ ట్రబుల్. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ ల్యాండ్ స్లైడ్స్, హిమాచల్ ల్యాండ్ స్లైడ్స్ అట్లాంటివి వార్న్ చేయడం, అండర్ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఇన్ పంజాబ్, ఇట్లాంటివి మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దీస్ కెన్ బి గివెన్ as solid examples for your mains answer. మెయిన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ దిస్ టాపిక్. కాన్సిక్వెన్సెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఒకసారి ముందే డిజాస్టర్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి డిజాస్టర్ రెస్పాన్స్ని పెంచవచ్చు. సో అది గ్రీన్లో పెడతాను. డిజాస్టర్ రెస్పాన్స్ని పెంచవచ్చు, ఫార్మింగ్ సొల్యూషన్ తీసుకురావచ్చు, గ్రౌండ్ వాటర్ ట్రాకింగ్ కూడా మనం చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ బికాస్ వీ నో ద డిజాస్టర్. ఈ డిజాస్టర్ ముందే వస్తుంది అంటే మనం దానికి రెడీగా ఉండి డిజాస్టర్ రాకుండా చూసుకోవాలి. సో డిజాస్టర్ వచ్చి రాకుండా చూసుకోవడం ఒకటే కాకుండా ముందే మనము దానికి సొల్యూషన్స్ రెడీ చేసుకున్నామంటే వెన్ ద టైమ్ కమ్స్ విల్ బీ రెడీ టు అప్లై ద సొల్యూషన్స్. అండ్ డిజాస్టర్ కాకుండా ముందే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి this satellite is hugely very very useful. So these are all the advantages we have. Empowers. So these are all the advantages that we can mention. So ఇది మన క్వశ్చన్ లైక్ క్రిటికల్లీ ఎనలైజ్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఇట్లా నెగటివ్ పాయింట్స్ పాజిటివ్ పాయింట్స్ మెన్షన్ చేసి ఓవరాల్గా ఒక ఆప్టిమిస్టిక్ ఆన్సర్ మనం ఇస్తే the person, the candidate who's writing the exam is a very optimal person. అంటే ఆప్టిమిస్టిక్ ఓవర్వ్యూ ఉన్న వాళ్ళే వాళ్ళకి కావాలి, పెసిమిస్ట్ వద్దు, నెగిటివ్ థింకర్స్ వాళ్ళకు వద్దు, పాజిటివ్ థింకర్స్ కావాలి. కాబట్టి ఒక టెక్నాలజీని ఎంత బ్యూటిఫుల్గా వాడుకోవాలి, నెగిటివ్స్ని ఎట్లా అవాయిడ్ చేయాలనేది అది ఒక మైండ్ సెట్ ఉంది అని మనం ఇండైరెక్ట్గా మన ఆన్సర్లో మనము కరెక్ట్ చేసే వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్తున్నాం దట్ వీఆర్ ఆల్ ఆప్టిమిస్టిక్ పీపుల్. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్. సో ఇది కాకుండా దిస్ బ్యూటిఫుల్ థింగ్ July 30th 5:40 PM via GSLV F-16 into 743 ఈ సన్ సింక్రనస్ ఆర్బిట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫిలిమ్స్. సో ఆల్వేస్ ఆర్బిట్స్ అట్ ద సేమ్ సన్ టైమ్ ఫర్ కంపేరింగ్ చేంజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 PMకి ఒక రోజు క్లిక్ అయింది అనుకో, మళ్ళీ నెక్స్ట్ డే 9 PMకి అదే క్లిక్ జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే రోజు 9 PMకి క్లిక్ అవుతుంది. 9 AM క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజెస్ని వాళ్ళు కంపేర్ చేస్తారు, చేసి షిఫ్ట్లు ఏమొస్తున్నాయి, చేంజెస్ ఏమవుతున్నాయి అనేది అడ్వాంటేజ్ జరుగుతుంది. సో ఈ సేమ్ సన్ టైమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో క్లికింగ్ అ సెల్ఫీ అట్ సేమ్ స్ట్రీట్ అట్ 9 AM టు డిటెక్ట్ ఈవెన్ టైనీ షిప్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ యూ కెన్ మెన్షన్ ఫర్ దిస్. సో గివ్స్ పర్ఫెక్ట్ డేటా ఫర్ లాంగ్ టర్మ్ ఎన్వైరన్మెంటల్ అండ్ సైంటిఫిక్ ప్లానింగ్కి చాలా చాలా యూస్ఫుల్. దిస్ ఈస్ ది ఇఫెక్ట్. సో ఇది నిసార్ శాటిలైట్ వల్ల గ్రేటర్ అడ్వాంటేజెస్ ఫర్ యూజింగ్ స్పేస్ టెక్నాలజీ. అండ్ ఈ నాసా ఇస్రో కాంబినేషన్ ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది మనకి 30th July మ్యాటర్ అర్థమవుతుంది. దట్ ఈస్ అ హోల్ అడ్వాంటేజ్. సో దట్ ఆర్టికల్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎస్ఎన్డి. సో ఎల్ బ్యాండ్ ఎస్ బ్యాండ్ కాంబినేషన్ ఈజ్ నిసార్. సో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇందాక చెప్పడం జరిగింది. సుప్రీం కోర్ట్ ఈజ్ టెలింగ్ ఈడీ నాట్ టు మేక్ ద కోర్ట్స్ అ బ్యాటిల్ గ్రౌండ్ ఫర్ పొలిటికల్ యాక్టివిటీస్. సో పాలిటిక్స్ని కోర్టులకు తెచ్చి కోర్ట్ని ఒక బ్యాటిల్ గ్రౌండ్ చేయొద్దని ఈడీకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్ట్. సో దీంట్లో పాలిటీ పరంగా 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఏదో క్విక్గా చూద్దాం. ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్, అన్ని రెడ్లో పెడుతున్నా ఎందుకంటే అన్ని తిట్లు పడతాయి కాబట్టి ఈడీకి. చూద్దాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ స్లామ్డ్ అంటే బాగా తిట్టిపోసింది ఎవరిని, ఈడీని. కోర్ట్స్ యాజ్ బ్యాటిల్ గ్రౌండ్స్ ఫర్ పొలిటికల్ వెండేటాస్. పొలిటికల్ రివెంజ్ తీసుకోవడానికి ఇదేమి WWF వార్ జోన్ కాదు మీరు వచ్చి కొట్టుకోవడానికి అని ఇండైరెక్ట్గా ఈడీకి చెప్పడం జరిగింది. సో ఆర్టికల్ 14 ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, నో మిస్యూజ్ అగైన్స్ పొలిటికల్ రైవల్స్. సో అండర్ దిస్ ఆర్టికల్ గవాయ్ గారు చెప్పారన్నమాట, కాన్స్టిట్యూషన్గా ప్రొవైడ్ చేసింది మనం పాటించాలి. సో డోంట్ మేక్ ద కోర్ట్స్ యాజ్ పొలిటికల్ గ్రౌండ్స్. WWF లాగా ఇద్దరు వచ్చి పొలిటికల్ 2 పార్టీస్ వచ్చి కొట్టుకోవడానికి కోర్ట్స్ రెడీగా లేవు అని క్లియర్గా చెప్పింది.
దానివల్ల జుడిషియల్ న్యూట్రాలిటీ మనం పెంచుతున్నాము. దీన్ని పాజిటివ్స్ ఏంటి? జుడిషియల్ న్యూట్రాలిటీ ఇంక్రీజెస్, వాన్స్ అగేన్స్ట్ పొలిటిసైజ్డ్ లిటిగేషన్ ఇది తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. ఆల్రెడీ ప్రీవియస్ కేసు ఏంటి? అభిషేక్ బెనర్జీ వర్సెస్ ఈడీ ఆల్రెడీ జరిగింది. ఎస్సీ క్వశ్చన్స్ ఈడీస్ సెలెక్టివ్ స్పీడ్ ఇన్ అపోజిషన్ కేసెస్. సో ఈడీ అపోజిషన్ కేసు ఇది. సో ఈడీ ఎందుకు అపోజిషన్ని సపోర్ట్ చేస్తుందని డైరెక్ట్గా స్లామ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏమైంది? మనీ లాండరింగ్ కేసు అది. మనీ లాండరింగ్ లింక్స్ టు సీఎంస్ వైఫ్ అండ్ మినిస్టర్ బైరాతి ప్లాట్స్ ఆల్రెడీ సరెండర్డ్. సో ఇది జరిగింది బేసిక్గా. ఈడీ ఇక్కడ ఏమైంది? బిస్కెట్ అయింది, ఫెయిల్డ్. సో ఇది అపోజిషన్ రెచ్చగొట్టింది కాబట్టి, ఈడీ చేసింది కాబట్టి ఫైనల్గా ప్రూవ్ చేయలేకపోయింది. సో దిస్ ఇస్ వన్ కేస్ యూ కెన్ మెన్షన్. ఇది కాకుండా సెక్షన్ 3 and 5 ఆఫ్ PLMA, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ అటాచ్మెంట్. సో క్రైమ్ చేసిన తర్వాత ప్రొసీడ్స్ అనేవి, ప్రొసీడ్స్ అంటే ఆ క్రైమ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్, పైసలు కానీ ఏదైనా కానీ. సో ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ అటాచ్మెంట్. సో కేసు వేయకముందే ప్రొసీడ్స్ రావాలా, వస్తేనే నువ్వు కేసు వేయగలుగుతావు. ప్రొసీడ్స్ రాకముందు నువ్వు కేసు వేయడం అనేది నాన్ సెన్స్ అని సుప్రీంకోర్టు ఈడీకి చెప్పడం జరిగింది. రైజెస్ బార్ ఫర్ ఎవిడెన్స్ ఇన్ PMLA కేసెస్, మనీ లాండరింగ్ కేసెస్. బేసికల్గా ఇది తెలుసు కదా, PMLA అంటే PMLA అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అది ఇన్వాల్వింగ్ పబ్లిక్ ఆఫీషియల్స్. సేమ్ థింగ్ నవాబ్ మలిక్ వర్సెస్ ఈడీ. బెయిల్ గ్రాంటెడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రైల్ లేదు. Mamata Banerjee contempt plea and Tejaswani Surya case withdrawn on the same day. Article 50, separation of judiciary from executive. So judiciary avoids becoming a battleground for political warfare. దీనికి బెస్ట్ ఏంటంటే చిదంబరం వర్సెస్ ఈడీ CBI. ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్. కోర్ట్ రిఫ్యూజ్ టు కమెంట్ ఆన్ అరెస్ట్ టైమింగ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి కేసెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ద కేస్ స్టడీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎథిక్స్ ఇంటిగ్రిటీలో కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ HC flagged, High Court flagged arbitrary use of money laundering in Muda site allotment probes. This is another example you can give. So this is comes under Article 21, protection against arbitrary state action. Sudden గా గవర్నమెంట్ అపోజిషన్ మీద వేసేస్తుంది, లేదా అపోజిషన్ దీని మీద వేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల సివిల్ రైట్స్ అండ్ ప్రాపర్టీ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోబ్స్ జరుగుతున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ కేస్ అనదర్ ఇంపార్టెంట్ వన్. ఛాలెంజ్ ల్యాండ్ సీజర్ వితౌట్ మనీ ట్రయల్. మనీ ట్రయల్ లేకుండా ఛాలెంజ్ చేయడం జరిగింది. So SC allowed ASG's plea that remarks not be treated as legal precedent. Next, this Articles 32 and 226, access to unbiased judicial remedies. So unbiased ante partiality lekunda. So clear warning to Enforcement Directorate to maintain objectivity and due process of law ani తిట్టిపోయడం జరిగింది. దీనికి ఇంకొక మేజర్ కేసు యూ కెన్ మెన్షన్ ఇస్ ఇందిరా గాంధీ వర్సెస్ నాజ్ నారాయణ్. SC warned against state power misuse. ఇందిరా గాంధీ టైంలో చాలా స్టేట్ పవర్ గవర్నమెంట్ ఓవర్ రూల్ చేయడం జరిగింది. దానికి ఆల్రెడీ సుప్రీంకోర్టు గట్టిగా వాళ్ళని మంచిగా అక్షంతలు పడ్డాయి అందరికీ బేసికల్గా. సో ఈడీకి అక్షంతలు, ఈడీ మీద దెబ్బలు అన్నీ కూడా ఈ ఆర్టికల్స్, ఈ కేస్ స్టడీస్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. వెరీ యూస్ఫుల్ ఫండమెంటలీ ఫర్ యువర్ మెయిన్స్ ఇఫ్ దెర్ ఇస్ అ క్వశ్చన్ ఆన్ separation of powers, judicial review, ED, rights and functions, and finally, how is judiciary taking these actions into play? And finally, what are the akshantalu that SC, that means the Supreme Court, has warned ED because of misuse of power? Anedi overall essence of the articles. Ivi meer gurtupetukunte more than sufficient. So these are all the important articles that we have covered today. So have a glance at it. Manchiga chudandi okasari. And ఫైనల్గా వాట్ ఆర్ ద టాపిక్స్ వీ కవర్ కూడా ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. అన్ని టాపిక్స్ కవర్ అయినా చెక్ చేసుకుందాం. సో క్విక్ గ్లాన్స్ ఆన్ ఆల్ ద టాపిక్స్. GCCs మనం చేసాం. నెక్స్ట్ గ్రేట్ పవర్ స్టేటస్ ఎట్లా తగ్గిపోవచ్చో చేసాం. రైట్ టు ఓట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నిసార్ శాటిలైట్ దిస్ ఆల్సో వీ హ్యావ్ డన్. అండ్ ఫైనలీ SC వర్సెస్ ED ఇది కూడా చూసాం. పొలిటికల్ బ్యాటిల్స్కి గ్రౌండ్ కాదు,
అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్ ద టాపిక్స్ ఫర్ టుడే హ్యావ్ బీన్ కవర్డ్. సో మీరు చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే దాన్ని జాగ్రత్తగా చదువుకుని యువర్ వర్క్ ఈజ్ టు ఓన్లీ లుక్ ఎట్ ద పాయింట్స్, look at the whole storyline and do only 3 things, which is revise. Do weekly revision, do 2 weeks revision and 1 monthly revision. అలా చేస్తే మీ ప్రిపరేషన్ జబర్దస్త్ रहता. So Shamanth Paidukonda signing off for today. Bye bye.